ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండుక్యోపనిషత్తు గౌడపాధ్యాయ కారిక సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనము. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ సృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణం. చతుష్పాద ఆత్మ విచారం ముగిసినది. ఇప్పుడు చతుర్మాత్ర ఓంకార విచారము రాబోతోంది. 7 మంత్రాలు 18 కారికలు అయ్యాయి. 8వ మంత్రం ఈనాడు స్పృశించాలి. దానికి ఒక చిన్న అవతారిక ఉన్నది. దాన్ని చూసుకుని 8వ మంత్రంలోకి మనము వెళ్తాము. ఆగమ ప్రకరణం తరువాయి మంత్రాలకు ఒక చిన్న అవతారిక రాశారు. అభిధేయ ప్రధాన ఓంకార చతుష్పాద్ ఆత్మ. 2వ మంత్రంలో ఆ చతుష్పాద్ ఆత్మ స్వయం ఆత్మ చతుష్పాత్ అని ఏదైతే చెప్పబడిందో ఆ 4 పాదములను 7 మంత్రాలుగా వివరించారు. 7వ మంత్రం నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అంటూ వచ్చింది. దానికి సంబంధించిన కారికలన్నీ కూడా వ్యాఖ్యానించబడినవి. వ్యాఖ్యాత యహ ఏదైతే వ్యాఖ్యానించబడినదో దానినే ఇప్పుడు చతుర్మాత్ర ఆత్మగా చెప్పుకోబోతున్నాము. మాండూక్యంలో మనకు ముఖ్యంగా 2 విచారాలు కనపడతాయి. ఒకటి ఏమిటి? చతుష్పాద ఆత్మ విచారము. రెండవది చతుర్మాత్ర ఓంకార విచారం. చతుష్పాద ఆత్మ విచారము, చతుర్ ఆత్మ ఓంకార విచారం. విచారం అంటే చింత కాదు, ఏడవడం కాదు. విచారం అంటే అనాలిసిస్, డిస్కషన్. చతుష్పాద ఆత్మ విచారము ఈజ్ ఈక్వల్ టు చతురాత్మ ఓంకార విచారం. 2 ఒకటే నిరూపిస్తారు. ఎందుకంటే చతుష్పాద ఆత్మ ఒకటి, చతురాత్మ ఓంకారం ఒకటి. 2 బ్రహ్మాలు వేరే ఉండవుగా. 2 బ్రహ్మమే అని చెప్తాను. చేత చతుష్పాద ఆత్మ విచారమే చతురాత్మ ఓంకార విచారము అని చెప్పాలి. 1వ మంత్రము 8 నుంచి 11 మంత్రాలు చతుర్మాత్ర ఓంకార విచారాన్ని చెప్తున్నాయి. ఈ మాటలు గట్టిగా పట్టుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తాయి, ఎక్కువ సార్లు వస్తాయి. అంటవి అభిధానము పేరు, అభిధానము శబ్దము, మాట, వాచకము, నామము, సంకేతము, ప్రమాణము అని కూడా చెప్పుకోవచ్చు. అన్నీ ఒకటే అర్థం. ఎలా అయితే కారణము అనే దానికి ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ కూడా అభిధానానికి ఇవన్నీ నా పర్యాయ పదములు. అభిధానము పేరు, శబ్దము, మాట, వాచకము, నామము, సంకేతము అన్నీ ఒక్కటే. లేదా వారణాసి కమల గారు అభిధానము, అదే పేరు, అది శబ్దము,
అది ఒక మాట. ఆ మాట వాచకము. దేన్ని ఇండికేట్ చేస్తుంది? అదో ఆమెను. నామము, సంకేతము, ద సింబల్ ఫర్ హర్, ఫర్ దట్ పర్టికులర్ లేడీ. అన్నీ ఒకటే. ఓకే. అభిధేయము వస్తువు, పదార్థము, వాచ్యము, నామ్ని, సంకేతించబడినది. ప్రమేయము, అది కూడా రాసుకోండి, ప్రమేయము. అన్నీ ఒకటే. వారణాసి కమల గారు అధ్యయన భారతి గ్రూప్లో ఉన్నవారని చెప్పామనుకోండి, అది అభిధేయాన్ని సూచిస్తుంది. ఏమిటి అభిధేయము? అదిగో ఆమె హైదరాబాద్లో ఉన్నారు, మన గ్రూప్లో అన్ని చూస్తున్నారు. ఆమె వస్తువు లేక పర్సను, పదార్థము, వాచ్యం. ఆ వాచకానికి, వారణాసి కమల గారు అనే వాచకానికి వాచ్యం అంటే ఏదైతే సంకేతించబడినదో, ఏదైతే ఆ నామానికి నామినియో అది, లేక ప్రమేయం. ప్రమాణము అభిధానము, ప్రమేయము అభిధేయము. ఓకే. Sync in these two lines because it's very important to understand what we are talking about, abhidhana and abhideya. గోవు, అభిధానము, పేరు. నాలుగు కాళ్ళు, గంగడోలు, పాలిస్తుంది, పెంపుడు జంతువు, సాధు జంతువు అని చెప్పేసరికల్లా అభిధేయము. ఆ వస్తువును, ఆ పదార్థాన్ని, ఆ జంతువును చూపిస్తున్నటువంటి డిస్క్రిప్షను ఆ పేరుతో చెప్పబడుతుంది. ఇలా రెండెందుకండి? అవసరం. ప్రపంచంలో, వ్యవహారంలో ఏదైనా పేరు చెప్తే అది ఏమిటో తెలుసుకోవచ్చు. ఆ వస్తువును చూపిస్తే, డిస్క్రైబ్ చేస్తే, ఆ వస్తువును అనుభవిస్తే దాని పేరు ఏమిటో తెలుసుకోవచ్చు. మామిడి పండు అన్నాను అనేసరికల్లా మీకు మనసులో ఒక విధమైనటువంటి భావన ఏర్పడింది. ఈ విధంగా ఉంటుంది ఇది. లేకపోతే అటువంటి వస్తువును టేబుల్ మీద పెట్టి చూపించి మామిడి పండు అంటారు. అంటే అభిధానం తెలిస్తే అభిధేయం తెలుస్తుంది, అభిధేయం తెలిస్తే అభిధానం తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అభిధాన ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది అభిధేయ. అభిధాన అభిధేయముల జంట ఒక్కటే. అభిధానము అభిధేయము కంటే వేరు కాదు. ఎందుకు? వాక్కు అర్థము. పరమాత్మ వాక్ అవుతే దాని అర్థం అమ్మవారు అవుతే వాగర్థావివ సంపృక్తవు. రెండు ఒక్కటే. వాచారంభణం వికారో నామధేయం. అక్కడ ఉన్న వస్తువే సత్యము, ఈ పేర్లు అనేటటువంటివి వాక్కు మాత్రమే అంటోంది ఉపనిషత్తు. ఓంకారము చేత లక్షితమైనటువంటిది ఏమిటి? ఓంకారం అనే ఓ శబ్దము ఓం అన్నాను వెంటనే అది దేనిని లక్షిస్తోంది? దేనిని సంకేతిస్తుంది? ఏ పదార్థాన్ని సూచిస్తోంది? దేనికి అది వాచ్యము? పరబ్రహ్మ. పరబ్రహ్మ వాచకము ఓంకారము. పరబ్రహ్మ అనేది వాచ్యము, ఓంకారము యొక్క వాచ్యము. అది పరబ్రహ్మ యొక్క శబ్ద సంకేతము. లేక సింపుల్గా బుజ్జిగా పేరు పెట్టుకుంటే ప్రతిసారి పరబ్రహ్మ పరబ్రహ్మ నిరాకార నిర్గుణ తత్వం అని లేకుండా ఓం అన్నాం అనుకోండి, అంటే పరబ్రహ్మం అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. నాకు ఎందుకు పేరు పెట్టుకున్నారు చిన్నప్పుడు ఇంట్లో? శర్మాను అబ్బాయి అని పేరుకుంటారు. ఇంట్లో అబ్బాయి అంటే నేను వాళ్ళకి ఆటోమేటిక్గా పిలవడానికి వీలుగా ఉంటుంది. అందుకని పేరు అనేటటువంటిది సాధారణంగా ఉపయోగిస్తారు. ఇక్కడ పరబ్రహ్మానికి పేరేమిటి? ఓంకారం. కనుక ఓంకార విచారమన్నా, పరబ్రహ్మ విచారమన్నా, అభిధానమైనటువంటి పేరు యొక్క విచారమన్నా, అభిధేయము లేక సంకేతించబడిన పరబ్రహ్మము విచారమన్నా ఒక్కటే. అదే చతుష్పాద ఆత్మ విచారము. చేసంగా చతుష్పాద ఆత్మ విచారం. 4 పాదాలు ఉన్నాయి. ఆ పాదాల్లో మూడు రోల్స్, వేషాలు. నాలుగవది నిత్యము, సత్యము, అదే తుర్యము. అది ఇన్ అండ్ త్రూ, ప్రమాతృ ప్రమేయ ప్రపంచత్రయ అవస్థాత్రయ విలక్షణము. ఆ అధిష్టానము చతుష్పాద ఆత్మలో ఉన్న ఆ 4వ పాదమే తుర్యమే సత్యము నేర్చుకున్నాం. ఓంకార శబ్దములోని అకార, ఓకారం, అకార, అమాత్రలు 4 ఉన్నాయి. అకారము, ఉకారము, మకారం. మరి 4వది కనబడలేదే. ఏది కనబడకుండా ఉంటే దాన్నే అమాత్ర. అవే విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయం అనేటటువంటివి. జ్ఞ, తురీయం అనేటటువంటి. ఓకే.
శంకరులు విలక్షణంగా వివరిస్తున్నారు. చతుష్పాద ఆత్మయే ఓంకారము యొక్క అర్థము. ఓంకారం అనే శబ్దము, పదము, దాని యొక్క అర్థం ఏమిటి? పరబ్రహ్మము. పరబ్రహ్మం అంటే ఏమిటి? తురియం. తురియం అంటే ఏమిటి? చతుష్పాద ఆత్మ. చతుష్పాద ఆత్మ అంటేనే ఓంకారం. శాస్త్రములన్నిటిలోనూ కూడా ఓంకారం అనేది పరబ్రహ్మానికి పేరు, సంకేతము, నామము అని కదా పెట్టుకున్నాం. ఓం గణేశాయ నమః అంటే ఏమిటి? ఆ ఓం అనేది ఆయన పేరు. గణేశాయ నమః అని మీరు కల్పించుకున్నటువంటి ఒక రూపం. గణేశుడన్నా ఓం అన్నా ఒకటే అర్థం. గణేశాయ నమః, గణేశాయ నమః, గణేశుని కొరకు నమస్కారం. ఆ గణేశుడు ఎవరు? ఓం అంటే పరబ్రహ్మ. ఓకే. ఓం సరస్వత్యై నమః అంటే సరస్వతి ఎవరు? ఓం అంటే పరబ్రహ్మం. అంటే పరబ్రహ్మమునకు నమస్కారం అని చెప్పడానికి ఆ ఓం జోడిస్తున్నాం. మరి సరస్వతి గణేశుడు ఏదో అత్యామూర్తుల రూపాలు. ఆ రూపాలు పట్టుకుని మనము ఆ పరబ్రహ్మాన్ని సాధిస్తాం. ఓకే. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత ఎవరు? శ్రీమాత మనము కల్పించుకున్నటువంటి రూపము. ఆ రూపమునకు అది దేన్ని సంకేతం చేస్తుంది? అది ఓం అనే శబ్దంతో పరబ్రహ్మాన్ని సంకేతింపజేస్తుంది. ప్రతి దేవతా నామానికి ముందు ఓం చేర్చడంలో అర్థం ఏమిటంటే పరబ్రహ్మమే ఈ దేవత అని చెప్పడం, అంతకన్నా ఇంకేం లేదు. సగుణ బ్రహ్మమును నిర్గుణ బ్రహ్మాన్ని కూడా ఓంకారంతో నిర్దేశిస్తారు, పొందవచ్చు. శబ్దము లేక పేరు లేక అభిధానము, అర్థము లేక అభిధేయము. ఓంకార శబ్దం యొక్క అర్థం ఏమిటి? ఓంకారం అనే శబ్దం ఉన్నది. ఆ శబ్దం తాలూకా తాత్పర్యం, అర్థం ఏమిటి? ఆత్మ. అదే చతుష్పాద ఆత్మ. కనుక ఆత్మ విచారం అన్నా ఓంకారం యొక్క శబ్దార్థ విచారం, శబ్దము యొక్క అర్థ విచారం. ఓంకారం యొక్క శబ్దము యొక్క అర్థం అంటే ఏమిటి? ఆత్మ. శబ్దార్థ విచారం అంటే ఆత్మ విచారం. చే- ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం? శబ్ద విచారం చేయబోతున్నాం. శబ్ద అర్థ విచారము ముగిసినది. ఓంకారం అనే శబ్దము ఏ పరబ్రహ్మమును సూచిస్తుందో ఆ పరబ్రహ్మమునకు రూపమైన ఆత్మను, చతుష్పాద ఆత్మను వర్ణించుకున్నాం. శబ్దార్థ విచారం ముగిసింది. ఇప్పుడు ఓంకారం అనే శబ్దాన్ని మనము విచారించుతున్నాము. ఓంకారం యొక్క శబ్దార్థం ఎప్పుడు విచారించాము? ఒకటో మంత్రంలో ఓంకారం అంటే ఏమిటో చెప్పారు. ఏమిటి ఓంకారము? ఓమి చేతదక్షర అక్షరమిదగం సర్వం. ఓం అనే అక్షరమే మొత్తం అంతా. తస్యో తస్య ఉపవ్యాఖ్యానం, దానినే వివరిస్తున్నాము. ఏంటి వివరించారు? ఏదైతే భవత్, భవిష్యత్, వర్తమాన ఈ మూడు కాలాల్లో ఉన్నది, కాలాతీతమైనది కూడా సర్వం ఓంకార ఏవ అంటూ ఒకటో మంత్రంలో చెప్పుకున్నాం. శబ్ద విచారం ఎప్పుడు చేస్తున్నాము? ఇప్పుడు చేస్తున్నాం. 8 నుంచి 11 వరకు శబ్ద విచారం చేస్తాం. ఒకటవ మంత్రంలో శబ్దార్థ విచారాన్ని చేసాం. శబ్దము ప్రపంచంలో ఉన్న అంతటినీ సూచిస్తుంది, సర్వమును సూచిస్తుంది అని తెలుసుకున్నాం. ఆ శబ్దార్థమే ఆత్మ అని తెలుసుకున్నాం. అది 2 నుంచి 7 వరకు ఉన్న మంత్రాలలో, తరువాత ఉన్న కారికలలో తెలుసుకున్నాం. ఇప్పుడు 8వ మంత్రం నుంచి 11వ మంత్రం వరకు ఓంకార శబ్ద విచారం. శబ్ద అర్థ విచారము అయినది, శబ్ద విచారము జరగబోచున్నది. ఓంకార శబ్ద విచారమన్నా, ఓంకార విచారమన్నా. ఓంకార శబ్దం అంటే ఏమిటి? ఓంకార శబ్దం యొక్క అర్థం అంటే ఏమిటి? పరబ్రహ్మ. ఓంకారం విచారం అన్నా ఓంకార శబ్దార్థ విచారం అన్నా ఒకటేరా, రెండిటికి తేడా లేదు అంటున్నారు. శబ్దార్థమే అభిధేయము. అభిధేయము లేక ఆ పేరుతో సూచించబడేటటువంటి వస్తువు, విషయము. శబ్దమే అభిధానము లేక పేరు. శబ్దం అంటే పేరు, శబ్దార్థం అంటే అభిధేయం. శబ్దార్థ విచారమే అభిధేయ విచారం. శబ్దం యొక్క అర్థాన్ని, ఓంకార శబ్దం దేన్ని సంకేతిస్తుంది? పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ విచారం ఎక్కడైపోయింది? 2 నుంచి 7 వరకు ఉన్న మంత్రాల్లో అభిధేయ విచారం పూర్తయింది. అదే అంటున్నారు అవతారిక. ఇప్పుడు శబ్ద అర్థమైంది కదా, శబ్ద విచారాన్ని చేద్దాము అంటే అభిధాన ప్రధానంగా విచారణ చేస్తాము.
శబ్దార్థ ప్రధాన విచారం అంటే ఆత్మ విచారం ఆల్రెడీ అయిపోయింది. శబ్ద విచారము అంటే అభిధానపూర్వకంగా ఇప్పుడు విచారం చేయబోతున్నాం. పెద్ద కన్ఫ్యూషన్ ఏం లేదు. గడచిన పార్ట్లో ఆత్మ విచారం జరిగింది. ఆత్మ అంటే బ్రహ్మము, బ్రహ్మం అంటే ఓంకారము. ఓంకారం యొక్క శబ్దము దేన్ని సంకేతిస్తుంది? శబ్దార్థం ఏమిటి? బ్రహ్మము. ఆ బ్రహ్మ విచారమే, ఆత్మ విచారమే ఓంకారం యొక్క శబ్దార్థ విచారము. ఇప్పుడు శబ్ద విచారము అంటే ఓంలో ఉండేటటువంటి ఆ, ఊ, మా అనేటటువంటి శబ్దములను గురించి ఇప్పుడు విచారించుకోబోతున్నాము. ఇది ఓంకార శబ్ద విచారం. ఇది కూడా ఆత్మ విచారమే అని చూపించబోతున్నారు. అది ఏమిటి? 8వ మంత్రం 50వ భాగంగా చదువుకుంటున్నాం. సోయమాత్మ అధ్యక్షరం ఓంకార అధిమాత్రం పాదామాత్ర మాత్రాశ్చ పాద అకారో ఉకారో మకార ఇతి అని ఉంది మంత్రం. ఏమిటి మంత్రం? ఏమిటి? సహ అయం ఆత్మ. ఏ ఆత్మ అయితే నువ్వు చెప్తున్నావో అదే ఇదండి. సహ అయం ఆత్మ. అధ్యక్షరం ఓంకార. అధ్యక్షరం అంటే శబ్ద ప్రధానంగా, బేస్డ్ ఆన్ ది శబ్ద అక్షరం మీద బేస్ చేసి అధ్యక్షరం. దాని పేరేమిటి? ఏ అక్షరాన్ని బేస్ చేస్తున్నాం? ఓంకార అనే అక్షరాన్ని బేస్ చేస్తున్నాం. దేనికి మళ్ళా దేని మీద నిలబడింది? 3 మాత్రల మీద నిలబడింది. అధిమాత్రం అంటే 3 మాత్రల బేసిస్గా ఉంది. ఆ 3 మాత్ర ఈ పాదములు ఏమున్నాయో మాత్రలు, మా మా అంటే ఆత్మలో పాదాలు ఉన్నాయిగా, చతుష్పాద ఆత్మ. ఆ పాదాలే మాత్రలు, మాత్రలే పాదాలు. మాత్రాశ్చ మాత్రా పాద, పాద మాత్ర, మాత్రాశ్చ పాద. ఏమిటా పాదాలు? ఏమిటా మాత్రలు? అకార ఉకార అకార ఇతి. సోయమాత్మ అధ్యక్షరం ఓంకార అధిమాత్రం పాదామాత్ర మాత్రాశ్చ పాద అకారో ఉకారో అకార ఇతి. బాగా ఆలోచించండి. సహ, ఆ, అయం, ఈ, ఆత్మ, ఆత్మ. అధ్యక్షరం అక్షరాన్ని ఉద్దేశించి వర్ణించబడుతుంది. అధ్యక్షరం వర్ణ్యతే అన్నమాట. అధ్యక్షరం అక్షరాన్ని ఉద్దేశించి వర్ణించబడుతుంది. అక్షరం అంటే శబ్దము, అంటే శబ్ద ప్రధానంగా వర్ణించబడుతుంది. ఏమిటా అక్షరము? ఆ అక్షరం ఓంకార. ఆ అక్షరం ఏదో అక్షరం కాదు, ఏ అక్షరం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఓంకారాన్ని ఎందుకు తీసుకున్నామో చూస్తాం. ఓంకార. ఆ ఓంకారం మళ్ళీ ఏమిటి? అది మాత్రం మాత్రాలను ఆశ్రయించింది. ఏమిటా మాత్రలు? 3 మాత్రలు. అకారం ఉకారం మాత్రలు అంటే ఇదిగో జ్వరం వస్తే నేను వేసుకున్న టాబ్లెట్లు కాదు. మాత్రలు అంటే కాంపోనెంట్స్. అకార ఉకారం అకారములు. ఇంకొకటి కూడా ఉంది ఆ మాత్ర, అది కూడా ఒక మాత్రే. మొత్తం 4 మాత్రలు. అకార ఉకారం అకారాలే చెప్పారు. అంటే సైలెన్స్ చెప్పక్కర్లే అని అర్థం. అకార ఉకారం అకారాలు అనేవి మాత్రలు. మరి పాదాలని చెప్పారండి ఆత్మ దగ్గర. ఇక్కడికి వచ్చేసరికల్లా ఓంకారంలో మాత్రలు అంటే ఒరే పాదాలే మాత్రలు రా, మాత్రలే పాదాలు రా. పాదా మాత్ర మాత్రాశ్చ పాద. అవేవి ఇవేవి బోధనే అది. వాటికి వీటికి వ్యత్యాసం లేదు, ఏకత్వమే ఉన్నది. మాత్రా పాదా మాత్ర. పాద ఈజ్ ఈక్వల్ టు మాత్ర. మాత్రాశ్చ పాద. మాత్ర ఈజ్ ఈక్వల్ టు పాద కూడా. చ అంటే అది. చూద్దాం ఎలా వచ్చింది. ఇంతవరకు అంటే 2 నుంచి 7 మంత్రాలు, 1 నుంచి 18 కారికలలో చేసిన ఆత్మ విచారము కూడా ఓంకార విచారమే. అంటే ఓంకారం యొక్క శబ్దార్థాన్ని, ఓంకారం దేనిని నిర్దేశిస్తుందో ఆ బ్రహ్మను, పరబ్రహ్మాన్ని విచారణ చేశాం. ఎందుకు? ఓంకార శబ్దార్థం బ్రహ్మయే కాబట్టి. ఓంకార శబ్దార్థం అంటే బ్రహ్మ. బ్రహ్మ తాలూకా, బ్రహ్మగారి తాలూకా పేరేమిటి? ఓంకారం. ఓంకార శబ్దం దేన్ని సూచిస్తుంది? బ్రహ్మనే సూచిస్తుంది. బ్రహ్మ అంటే ఏమిటి? ఆయమాత్మ బ్రహ్మ. ఆ బ్రహ్మయే ఆత్మ. కనుక ఓంకార శబ్దార్థ విచారము ముగిసినది. ఇకపై ఓంకార శబ్ద విచారము చేయబడుతున్నది. ఓంకారములోని మాత్రలే చతుష్పాద ఆత్మ అని నిరూపించబోతున్నాము. తురియం అనేటటువంటిది ఉందే, ఆ తురియం అంటే ఏమిటి?
విశ్వంలో అన్నిటికీ ఆధారభూతము, అన్నిటికీ అధిష్టానము, అన్నిటికీ ఆయతనము తురియమే. కనుక ఓంకారానికి కూడా అదే ఆయతనం అయి ఉండాలి, అదే అధిష్టానం అయి ఉండాలి. తురియం అనేది ఓంకారానికి కూడా అధిష్టానం. శబ్దార్థ అధిష్టానమైన తురియమే శబ్ద అధిష్టానం కూడా. శబ్దం అంటే ఓంకారము, శబ్దార్థం అంటే బ్రహ్మ. శబ్దార్థం అనేటటువంటి బ్రహ్మకు అధిష్టానమైనటువంటి తురియమే శబ్ద అధిష్టానము. ఈ శబ్దము అర్థము అనేటటువంటివి కమల గారు అనే ఒక లేడీ, కమల అనేటువంటి పేరు, గోవు అనేటటువంటి ఒక పేరు, శబ్దము, ఆ జంతువు, వ్యవహారంలోనే ఈ వికల్పాలు. వ్యవహారాన్ని దాటితే ఈ శబ్దము అర్థము అనేటటువంటిది ప్రమాణము ప్రమేయము. శబ్దం అంటే ప్రమాణము, అర్థం అంటే ప్రమేయము. వీటిని తెలుసుకునే ప్రమాత అనే కన్ఫ్యూషన్ లేదు కదా. శబ్దం అనేది ప్రమాణము, అర్థం అనేది ప్రమేయము. ఈ వికల్పములు వ్యవహారంలోనే ఉంటాయి. ఏదైతే అధిష్టానమో, ఏదైతే తురీయమో, ఏదైతే ప్రమాత ప్రమాణ ప్రమేయముల విలక్షణమో, అక్కడ ప్రమాత ప్రమేయ ప్రమాణాలనే తురియంలో ఉండవు. అదే కదా లాస్ట్ మంత్రంలో త్రిపుటి ఉంటుందా, గురువు గారు శిష్యుడు చదువుకోవడం పుస్తకాలు ఉండవురా, అవేమీ ఉండవు అని ఒకటి చెప్పేసి. అది అద్వైతం. ఆత్మను అభిధేయ ప్రధానంగా, అభిధేయం అంటే అర్థప్రధానంగా చతుష్పాద ఆత్మగా వివరించడం ముగిసిపోయింది 2 నుంచి 7 వరకు. ఆత్మ అన్న అభిధాన ప్రధానంగా, అంటే శబ్ద ప్రధానంగా, పేరు ప్రధానంగా, ఓంకార ప్రధానంగా వివరించడం కూడా ఒక్కటే. ఇది 8 నుంచి 11 మంత్రాల్లో వస్తుంది. దీని తర్వాత మళ్ళీ ఒక 5 కారికలు వస్తాయి వీటి మీద. ఓకే, 8వ మంత్రాన్ని భాష్యం చూద్దాం. సహ అయం ఆత్మ అధ్యక్షరం. అక్షరం అధికృత్య అధ్యక్షరం. అక్షరం అధికృత్య అభిధాన ప్రాధాన్యేన వర్ణ్యమాన అధ్యక్షరం. సహా అంటే ఆ ఆ ఓంకారమే. అయం ఈ ఆత్మ. సహ అంటే ఆ ఓంకారమే. అయం ఈ ఆత్మ. ఈ ఆత్మ ఓంకారము ఒకటే. ఈ ఓంకారం ఎటువంటిది? అధ్యక్షరం. బాగా అర్థం చేసుకోవాలి అధ్యక్షరం అంటే ఏమిటని. అధ్యక్షరం అంటే అక్షరం అధికృత్య అధ్యక్షరం. హీఈస్ గివింగ్ ద డెఫినిషన్ ఆర్ వ్యుత్పత్తి ఆఫ్ అధ్యక్షరం. ఏమిటా డెఫినిషను? అక్షరాన్ని అధికృత్య, ఆలంబనము చేసుకుని, అక్షరాన్ని బేస్ చేసుకుని ఏదైతే ఉందో దాన్ని అధ్యక్షరము అంటారు. అక్షరాన్ని బేస్ చేసుకుని ఉంది కాబట్టి అధ్యక్షరము. అధ్యక్షరం అంటే ఏమిటి? అక్షరం అంటే శబ్దం, శబ్దం అంటే అభిధానం, అభిధాన ప్రాధాన్యేన వర్ణ్యమాన. అభిధేయ ప్రాధాన్యంగా ముందు చెప్పాము, ఇప్పుడు అభిధాన ప్రాధాన్యంగా వర్ణించబోచున్నది, వర్ణించబడుచున్నది. సరేనండి, అక్షరాన్ని ఆధారం చేసుకుంది కాబట్టి అధ్యక్షరం అన్నారు. ఆ అక్షరం ఏమిటి? ఏ అక్షరం అండి మీరు చెప్తున్నది? కిం పునః తద్ అక్షరం ఇది ఆహా చెప్పబడుచున్నది. ఓకే, సహ అయం ఆత్మ. ఆ ఆత్మ ఏ ఆత్మ? 2 నుంచి 7 వరకు చతుష్పాద ఆత్మ ఏదైతే చెప్పారో, ఈ వివరించబోయే ఓంకారాత్మ సహా అయం ఏవ. సహా అంటే ఆ ఆత్మ, ఆ సహా అంటే అది, అంటే అయిపోయింది. ఆ ఆత్మ ఏదైతే 2 నుంచి 7 వరకు చతుష్పాద ఆత్మ అని వర్ణించబడిందో, అయం ఈ ఆత్మ, ఈ ఓంకార ఆత్మ. ఆ ఆత్మ ఏ ఆత్మ? ఆ శబ్దార్థ ప్రధానంగా చెప్పబడిన చతుష్పాద ఆత్మ, శబ్ద ప్రధానంగా చెప్పబోయేటటువంటి ఓంకారాత్మ ఇదే. అధ్యక్షరం అంటే వ్యుత్పత్తి రాస్తున్నారు. అక్షరం అధికృత్య ఇత్యధ్యక్షరం. అక్షరాన్ని ఆశ్రయించి, బేస్డ్ ఆన్ ది శబ్ద. అక్షరం, అక్షరం అధికృత్య, అక్షరమును ఆశ్రయించి. ఏమిటి ఆశ్రయించి? ఏమిటి అక్షరము? ఓంకారం.
అంటే అభిధాన ప్రధానేన. అభిధానం అంటే శబ్దము లేక పేరు లేక నామము. ఇక్కడ నామం ప్రధానంగా చెప్పుకుంటున్నాము. మరి అభిధేయ చెప్పేశంగా రెండు రెండు నుంచి ఏడు వరకు 18 కారికలు అభిధేయ ప్రధానంగా చతుష్పదాత్మ చెప్పడమైనది. మళ్ళీ దాని గురించి తప్పకు అయింది. అదే ఇది అభిధాన ప్రాధాన్యన. పేరు శబ్దము నామము ప్రధానంగా ఇప్పుడు చెప్పబోతున్నాము. వర్ణ్యమాన, వర్ణించబడుతోంది, వివరించబడుతోంది. ఏది? సహాయం ఆత్మ. ఆ ఈ ఆత్మయే. సహ అయం. సహ అంటే ఆ, అయం అంటే ఈ ఆత్మయే. సహ అంటే ఆ చతుష్పదాత్మ ఏదైతే రెండు నుంచి ఏడు వరకు చెప్పుకున్నావో. ఈ అయం అంటే ఈ ఓంకారాత్మ, రెండు ఒకటే. ఈ ఓంకారం అనే పేరు అని వర్ణించుట. ఓంకార శబ్ద రూపేణ వర్ణ్యతే. ఓంకార శబ్ద రూపముగా వర్ణించబడుతున్నది. శబ్దార్థ రూపంగా అయిపోయింది. శబ్ద రూపంగా వర్ణించబడు. శబ్దం అంటే ఏమిటి? శబ్దం అంటే అది కాదు. శబ్దం అంటే వర్డ్. శబ్దం అంటే నాట్ సింపుల్ సమ్ నాయిస్ ఆర్ సౌండ్. శబ్దం ఈజ్ హియర్ వర్డ్ అండ్ WORD word, పదము అని అర్థం. శబ్దం హియర్ is not the generic sense sound. It is the specific sense word. ఓకే. శబ్దం అంటే సౌండ్ అని తీసుకోవద్దు. పదము వర్డ్ అని తీసుకోండి అని చెప్తారు. ఏమిటా పదము? ఓం అనండి పదము. అందరూ ఒకసారి ఓం అనండి. ఓం. ఓం. Om. Is it Sabda? Are you thinking that it is a sound? No, it is the Pada. What is that Pada? It is the Parabrahma Vachaka, Parabrahma Sanketa. ఓం అనగానే పరబ్రహ్మం. ఓం కారము అన్నాం కదా. కారం ఎందుకండి? వాట్ ఇస్ దట్ కారం? అకారము అని అనుకోండి, ఆ అనే అక్షరము అని చెప్పడం. ఉకారము అని అనుకోండి, ఓ అనే అక్షరం. మకారము అంటే మా అనే అక్షరం. ఓం అకారము అంటే ఓం అనే అక్షరం అని చెప్పడానికి. అంటే మాట్లాడుకోవడానికి ఆ కారాన్ని పెట్టాం, కానీ నిజంగా అక్కడ మిరపకాయల కారము, మిరియాల కారము, మెంతి కారము, ఉల్లి కారము ఇలాంటి కారాలు ఏవి నోరూరడానికి అక్కడ లేవు. కారము అనేటటువంటిది ఓం అనే పదం అని చెప్పడానికి, నిర్దేశించడానికి. ఓ చాక్లెట్ ఉంటుంది. ఆ చాక్లెట్ని అలా పట్టుకొచ్చి మీకు ఇస్తాడా షాప్ వాడు? ఓ ర్యాపర్లో పెట్టిస్తాడా? చుడతాడు కదా చుట్టూ ర్యాపరు. ఆ ర్యాపరే ఈ కారం. ఆ ర్యాపర్ని తీసేసి చాక్లెట్ తింటారు. ర్యాపర్ని ఎవరైనా తింటారా? తినరు. ఆ కారాన్ని గురించి ఇప్పుడు వివరించక్కర్లా, ఓం గురించే వివరించాలి. ఓంకారము అనగా ఓం అని అర్థము. ఓకే. యు డోంట్ ఈట్ ద ర్యాపర్, ఇజంట్ ఇట్? యు ఓన్లీ ఈట్ ద చాక్లెట్. ఓకే. సౌండ్కి వర్డ్కి అర్థమైంది కదా డిఫరెన్స్. అలాగే ఓంకి ఓంకారము అనడం ఎందుకంటున్నామో తెలిసింది కదా. అధ్యక్షరం అన్నారు. శబ్ద ప్రధానేన. అధ్యక్షరం అంటే శబ్దము ప్రధానముగా, అక్షరమును ఆశ్రయించి. ఆశ్రయించి అంటే అక్షరము ప్రధానముగా. అభిధాన ప్రధానేన. శబ్దం అనగా అభిధానము, అక్షరమును ఆశ్రయించి. ద బేసిస్ ఆఫ్ విచార ఈజ్ ది పదం ఆఫ్ ఓం. ఓంలో ఉన్న మాత్రలను బేసిస్గా పెట్టుకొని, శబ్దాన్ని ప్రధానంగా పెట్టుకొని, అభిధానాన్ని పేరుని ప్రధానంగా పెట్టుకొని, ఓం అనే అక్షరాన్ని ఆశ్రయించి ఇక్కడ విచారము జరుగుతుంది. సహ ఆత్మ అధ్యక్షరం వర్ణ్యతే అని రాసుకోవాలి. సహ ఆత్మ అధ్యక్షరం అన్నది ఉపనిషత్తు. వర్ణ్యతే అనే వెర్బ్ ఇవ్వలే. వర్ణ్యతే అంటే అధ్యక్షరం, అభిధాన ప్రధానంగా, శబ్ద ప్రధానంగా, అక్షర ప్రధానంగా, అక్షరాన్ని ఆశ్రయించి సహ ఆత్మ, ఆ ఓంకారాత్మ వర్ణ్యతే, వర్ణించబడుతున్నది. వర్ణ్యతే అనేది జోడించుకోవాలి. దిస్ ఆత్మ ఈజ్ నౌ గోయింగ్ టు బి అనలైజ్డ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ఓం, నాట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్.
From the standpoint of the word of womb, we are going to discuss the standpoint of the meaning of womb is already completed. ఓకే. ఇంకా చెప్తున్నారు భాష్యం. ఓంకార ఏమిటి అక్షరం మీద ఆధారపడి ఉన్నదన్నారు. ఆశ్రయించండి. ఏ అక్షరం అండి? ఓంకారం. ఓంకార అంటే ఓంకారం ప్రథమ విభక్తి. సహ అయం ఓంకార. సహ అదే, అయం ఈ ఓంకార పాదశ పాదములుగా ప్రవిభజ్యమాన విభజించబడినది. విభజించబడి అధిమాత్రం మాత్రల బేసిస్గా విభజించబడింది. ఏమిటా మాత్రలు? అధికృత్య వర్తతే మాత్రం, ఇది అధిమాత్రం. అధిమాత్రం అంటే మాత్రల బేసిస్గా. మాత్రలు అంటే కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ మాత్రలు అధికృత్య అంటే వాటిని బేస్ చేసుకుని వర్తతే, ఇది అధిమాత్రం. మాత్రం అధికృత్య వర్తతే ఇది అధిమాత్రం. కథం? ఏ విధంగా ఈ మాత్రలను బేస్ చేస్తున్నది అని చెప్తారు. అంటే ఆ మాత్రలు ఏమిటి అని అడగ. ఆత్మన ఏ పాదా, ఆత్మయందు ఏ పాదములున్నాయో, అంటే ఏ ఏ మాత్రలున్నాయో, తే అవి ఓంకారస్య మాత్ర. ఆత్మయందు ఏ పాదాలున్నాయి? విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, తురి, చతుష్పాదాలు. ఆ పాదాలే తే అవి ఓంకారస్య షష్ఠీ విభక్తి. ఓంకారమునకు, ఓంకారము యొక్క మాత్రాహ్ మాత్రలు. కాహ్ తాహ్ అవి ఏవి ప్లూరల్. తాహ్ తత్ తే తాహ్ కదా. తాహ్ తాహ్ అవి ఏవి. కాహ్ తాహ్ అవి ఏవి. ఓకే. అకార ఉకార మకార ఇది. అకార ఉకార మకార అని అవి ఏవి అని అడిగితే అవి అకార ఉకారం అకారాలు అన్నది భాష్యం. మరి ఇంకోటి చెప్పాలిగా, నాలుగోది చెప్తారు. కిం పునః తదక్షరం? అయితే ఆ అక్షరం ఏది అంటే ఇది ఆహా చెప్పబోతోంది, చెప్పబడుతోంది. విచ్ వర్డ్ షుడ్ ఐ టేక్? దెర్ ఆర్ సో మెనీ వర్డ్స్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ దేర్. షుడ్ ఐ టేక్ ఎనీ వర్డ్ అండ్ కాంటెంప్లేట్ ఇట్ యాజ్ ది ఆత్మ? ఎస్, యూ కెన్ కాంటెంప్లేట్ ఎనీ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ సే నాగరత్నం ఆర్ కమల ఆర్ శర్మ ఆర్ ఎనీ వర్డ్ యూ కెన్ టేక్. And then, because for every word, Turiya is the Adhishtanam. You name anything in the world, Pilli, that word also is Brahma. Adhishtanam is Brahma. You can take any word. You can, for Upasana's sake, you can take anything you like and do it. But then why are you prescribing me to take Omkara? What is the purpose in that? What is that? Why? Because Turiyam is the Adhisthana for all words. And I can take any word and contemplate on that. Shiva, Ganesha, లేకపోతే శ్రీమాత్ర, శ్రీమాత, సరస్వతి, శర్మ, నాగరత్నం, కమల, రవిప్రకాష్, ఏ వర్డ్నైనా నేను ఉపాసించుకోవచ్చు. నాకేం తప్పేం లేదు. నీవు తురియమే దానికి అధిష్టానం. కానీ ఉపనిషత్తు ఓం అనే అక్షరాన్ని తీసుకుంది. ఎందుకు? ఎందుకు తీసుకుంది? ఓం అక్షరం ఇదగం సర్వం. ఓం అనేది, ఇది ఓం అనే అక్షరము మొత్తం అంతా అదే. ఉపవ్యాఖ్యానం భూత భవత్ భవిష్యదితి సర్వం ఓంకార ఏవ. భూత పాస్ట్, భవత్ వర్తమాన, భవిష్యత్ ఫ్యూచర్. అంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కాలంలో లేనిది లేదు కదా. కాలంలో ఉన్నదంతా ఓంకారమే. అంతేకాదండి, యచ్చాన్యత్ కాలాతీతం, ఏదైతే కాలానికి బయట ఉన్నదో, లేక అవ్యక్తం, మాయ, ఎట్సెట్రా ఎట్సెట్రా, అది కూడా ఓంకార. సర్వం ఓంకార ఏవా, అంతా ఓంకారం. ఏ వర్డ్నైనా తీసుకోవచ్చు, కరెక్టే. ఒక్క వర్డ్ ఉంది ప్రపంచంలో, ఆ ఒక్క వర్డ్ అన్ని వర్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు ఏ వర్డ్ తీసుకుంటే మంచిది?
కరెక్ట్ అవుతుంది. ఆ ఓం తీసుకోండి. ఓం అనేటటువంటిది అక్షరం, సర్వం యదగం సర్వం అక్షరం ఓంకారం ఏవ. సో టేక్ ఓం యాజ్ ది as the basis. That om you start analyzing. Not only that, Om is the name of the Brahman. If you want to invoke Brahman, if you say Pilli, it may not directly invoke Brahman in your mind. But if you say Om, it will invoke Brahman in your mind. If I say Pilli, 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 nothing wrong. Pilli itself is already అధిష్టానంగా తురియంగా అది బ్రహ్మమే, కాదనడం లేదు. కానీ మనసు పిల్లని కానీ ఆ జంతువు వెళ్తుంది, కానీ ఆ జంతువుని సంకేతిస్తుంది, కానీ పరబ్రహ్మాన్ని డైరెక్ట్గా మనసులో సంకేతించదు. అందుకని ఓం అనేటటువంటిది బ్రహ్మ యొక్క సంకేతవాచకము కనుక బ్రహ్మం అనేటటువంటి పదార్థం మనం తెలుసుకోలేం కాబట్టి దానికి ఒక రూపము నామము రూపం ఏది ఇవ్వలేం కాబట్టి సింబల్ ఒకటి ఇచ్చుకుందాము, దాన్నే ఓం అందాము అని. అంచేత ఓంకారాన్ని తీసుకోవయ్యా అన్నది ఉపనిషత్తు. ఫర్ టూ రీజన్స్. వన్, ఓం ఇత్యేతద్ అక్షరం ఇదగం సర్వం, బికాస్ ఓంకార encompasses everything that is there in the whole world, which is within the time and which is beyond the time. both of avat bhavishyaditi ఓంకార ఏవ అయత్యాన్యత్ కాలాతీతం తదపి ఓంకార ఏవ. So you take Omkara as the basis for your meditation or nididhyasa. This Omkara is useful for two things. One is Upasana, the other is nididhyasa. If you do Upasana, it will lead to Aparabrahma. If you do nididhyasa, it will lead to Parabrahma. ఏతదాలంబనగం శ్రేష్టం, ఏతదాలంబనగం పరం, ఏతదాలంబనగం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఇదే ఉతకరరా అటు అపరబ్రహ్మానికి ఇటు పరబ్రహ్మానికి కూడా అంటూ కఠోపనిషత్తు బోధించింది. ఓంకార, ఆ అక్షరము ఓం అక్షరమే. కిం పునః తదక్షరం, ఏమిటండి అక్షరాన్ని ఉపాసించమంటున్నారు, ఏమిటా అక్షరం? కిం పునః తదక్షరం, తదక్షరము ఓంకార ఏవ. ఓంకార, ఓంకారమే అక్షరము. ఓం అనేది కారం కాదు, మిరియాల కారం కాదు. కారం అనేది అక్షరం అని చెప్పడానికి పెట్టిందే. ఇట్ జస్ట్ ఏ రేపర్. అధ్యక్షరం, చూడండి జాగ్రత్తగా వినండి. అధి అక్షరం కలిపితే అధ్యక్షరం అవుతుంది. అధి అనేటటువంటిది అవ్యయం. అవ్యయం ఎప్పుడుంది? పూర్వపదంగా ఉంది. అవ్యయం పూర్వపదంలో ఉండి అక్షరం అనేది పరపదంగా ఉంది. ముందున్నది అధి, తరువాత ఉన్నది అక్షరం. ముందున్న దాన్ని పూర్వపదం అంటారు. అవ్యయీభావ సమాసం అంటే పూర్వపదము అవ్యయమై ఉండాలి, రెండోది అది ప్రాముఖ్యమై ఉండాలి. అవ్యయీభావ సమాస ఈజ్ ఏ కాంపౌండ్ వర్డ్ ఇన్ సాంస్క్రిట్. సమాసం అంటే కాంపౌండ్ వర్డ్. Compound word will have two parts of the word. One part is the avyaya, the first part, the second pura part, and the other part is the akshara, which is the para part, second part. ఎప్పుడైతే పూర్వపదము అవ్యయంగా ఉండి ఆ పూర్వపదమే ముఖ్యంగా అర్థంగా తీసుకోవాల్సిందో అటువంటి దాన్ని అవ్యయీభావ సమాసం. మరి కొన్ని ఉదాహరణలు చెప్పండి. నాకు అవ్యయీభావ సమాసం అంటే ఏమిటో తెలియడం లేదు, మరి కొన్ని ఉదాహరణలు ఏమైనా చెప్పగలరా? పరోక్షం అన్నాను. అక్షం అంటే కంటికి, పరా ఎదురుగా లేదు, ఎక్కడో ఉంది, పరోక్షం. అప్పుడు పర అనేటటువంటిది అవ్యయం, అక్షం అనేటటువంటిది దానికి పరపదము. ఏది ప్రధానము? అక్షం అంటే కంటి కంటే దూరంగా ఉన్నది అని చెప్తున్నాం. ఆ పర అనేటటువంటిది అక్కడ ప్రధానంగా ఉంది. ప్రతిదినం అన్నాం. ప్రతిదినం అంటే దినం అనే దానిలో ఆ పదంలో ప్రతి అనేటటువంటిది ఉపస్థితి. సరే, ముందున్న అవ్యయం. ఈ అవ్యయం ప్రధానం కాబట్టి అవ్యయం పూర్వపదం అయి ఉన్నది, అది ప్రధానంగా ఉంది. విధి అంటే విధి, యథావిధి, విధి ప్రకారముగా, యథా అనేటటువంటి అవ్యయము విధికి ముందుంది కాబట్టి పూర్వపదము అవ్యయము, అది ప్రధానము. పరివారం అనే పదానికి స అనేటటువంటి అవ్యయం పూర్వపదం వేస్తే సపరివారం. అనుకూలం, ఆపాదమస్తకం, పాదమస్తకం, పాదము మస్తకము, కాళ్ళు తల. ఆపాదమస్తకము ఆ అనేటటువంటిది అక్కడి నుంచి ఇక్కడ వరకు అని ప్రధానంగా చెప్తుంది.
అలాగే ఇక్కడ అధ్యక్షరం, అక్షరము అధికృత్య ఇది అధ్యక్షరం. ఓకే, అధ్యక్షరం ఇది అవ్యయీభావ సమాసం. చాలా అవ్యయీభావ సమాసాలు రొటీన్గా మనం వాడుతూ ఉంటాం. అక్షరం అధికృత్య వర్తతే ఇది అర్థం. అక్షరం అధికృత్య, అక్షరమును ఆశ్రయించుకొని వర్తతే ఉంటుందో ఇది అది అధ్యక్షరం. వర్తతే అనేది ఆయన రాయలేదు, కలుపుకోండి. అధికృత్య వర్తతే ఇది అధ్యక్షరం. అక్షరం అధికృత్య వర్తతే ఇది అధ్యక్షరం. అక్షరం ఈజ్ ద అభిధానం, అంటే అక్షరాన్ని ఆధారంగా చేసుకుంటుంది, అంటే అభిధానాన్ని ఆధారంగా చేసుకుంటుంది. కాబట్టి శబ్ద ప్రధానం, అభిధాన ప్రధానం, అక్షర ప్రధానం అని వాడు. ఓకే, కిం తత్ పునః అక్షరం, ఏమిటా అక్షరము? ఓంకారం. ఆ ఓంకారం ఏమిటి? అధ్యక్షరం. అధ్యక్షరం అంటే ఏమిటి? అక్షరాన్ని ఆశ్రయించింది. ఏమిటా అక్షరము? ఓంకారము. అక్షరాన్ని ఆశ్రయించిందంటే పేరుని ఆశ్రయించింది. పేరంటే అభిధానము, అభిధాన ప్రధానంగా వర్ణిస్తున్నారు. ఆత్మ ఈజ్ శబ్ద అర్థ ప్రధానేన ఓంకార. అది అయిపోయింది. ఆత్మ అనేది శబ్దము యొక్క అర్థము, అంటే ఓ ఆత్మ, ఆ ఓంకారం అనే శబ్దం యొక్క అర్థము బ్రహ్మము. ఆ ప్రధానంగా డిస్కషన్ అయిపోయింది. ఆత్మ ఈజ్ శబ్ద ప్రధానేన అపి, అంటే ఆత్మ అనేటటువంటిది ఓం అనే శబ్ద ప్రధానంగా కూడా అది ఏ. సో అర్థ ప్రధానైన ఓంకార ఇస్ ద సేమ్ ఎస్ శబ్ద ప్రధానైన ఓంకార. సహ అయం ఓంకార, సహ ఆ అయం ఈ ఓంకార, ఓంకారము పాదశ, 4 పాదములుగా. పాదం అంటేనే 4 పంతండి. 1/4 ఇస్ కాల్డ్ పాద. వై? కుర్చీకి 4 కాళ్ళు, ఆవుకు 4 కాళ్ళు, ఏనుక్కు 4 కాళ్ళు. ఒక్కొక్క కాలు ఒక పాదం అంటున్నాం కదా. ఒక మనిషికే 2 కాళ్ళు. సో పాదం అనగా 4వ వంతు. పాదశ అంటే 4 పార్ట్స్గా. సాయం ఓంకార పాదశ, 4 పాదములుగా. వాట్ 4 పాదాస్? ఐ హ్యావ్ నెవర్ హెర్డ్ ఆఫ్ దెమ్. యూ విల్ నౌ హియర్. పాదశ ప్రవిభజ్యమాన, పాదములుగా 4గా విభాగము చేయబడుచున్నదై. విభజ్యమాన, విభజించబడు. ప్రవిభజ్యమాన ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్ ఇట్ ఈస్ బీయింగ్ డివైడెడ్. నాట్ ఇన్ ఊ మొదట మా లాగా మధ్యలోని ఆ లాస్ట్లో ఆ మాత్రం ముందు అలా కాకుండా దెర్ ఇస్ అన్ ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ బీయింగ్ డివైడెడ్. అధిమాత్రం అని ఉన్నది. అధిమాత్రం అంటే మాత్రం అధికృత్య, మళ్ళీ అవ్యయ సమాసం. మాత్రం అనే దాన్ని అధి అనేటటువంటి ఒక అవ్యయం ముందు వేశాము. ఆ అధి అంటే దాని మీద ఆధారపడి ఉన్నది, ఆశ్రయించి ఉన్నది అని చెప్పడం వలన అది కూడా అవ్యయీభావ సమాసం. అధిమాత్రం, మాత్రం అధికృత్య వర్తతే ఇది అధిమాత్రం. మాత్రం, మాత్రలను అధికృత్య వర్తతే, ఆశ్రయించి ఉన్నది ఏదైతే ఉందో అది అధిమాత్రం అన్నారు. కథం, అది ఏ విధముగా? ఓంకారంలోని మాత్రలకు ఆత్మకు ఏమిటి సామ్యము? ఓంకారంలో మాత్రలు మాత్రలు అంటున్నారు. ఆ మాత్రలు మా తాలూకా ఆత్మలో ఉన్నటువంటి పాదాలు ఎలాగ ఒకటవుతాయి? ఆత్మనో ఏ పాదా, ఆత్మయందు ఏ పాదాలున్నాయో, ఏ పదాలు ఉన్నాయి ఇంకా తెలీదా? విశ్వ, తేజస, ప్రాజ్ఞ, తురియ. అవస్థలు అనకూడదు. తురియ ఇది నాట్ అన్ అవస్థ. సమ్ పీపుల్ బై మిస్టేక్ దే విల్ బి సేయింగ్ తురియ అవస్థ, తురియ అవస్థ. జస్ట్ ఇగ్నోర్ దట్ పర్టికులర్ వర్డ్. విశ్వ, తేజస, ప్రాజ్ఞ, తురియ అనేటటువంటివి పాదములు మాత్రమే. 4 అవస్థలు కావు, 3 అవస్థలు. 4వది నిజమైనటువంటి రూపం. తే అవి ఏ ఓంకారస్య మాత్ర, ఓంకారం యొక్క మాత్రలు. ఆత్మలో ఏ పాదా, ఆత్మలో ఏ పాదాలు ఉన్నాయో, ఏమున్నాయి? విశ్వ, తేజస్సు, ప్రాజ్ఞ, తుర్య అనే పాదాలు ఉన్నాయి. తే అవి ఏ ఓంకారస్య మాత్ర, ఓంకారం యొక్క మాత్రలు. కాహ్ తాహ్ అంటే ప్లూరల్. అవి ఏవి అని అడుగుతున్నారు. ఆయన అడిగి ఆయనే జవాబు చెప్తున్నారు. అకార, ఉకార, మకార ఇది.
అకార ఉకార మకార అని రాసింది. దాన్ని విడగొట్టుకుంటే సంధి అకార ఉకార మకార ఇది. అకారము ఉకారము మకారము అనేవి మరి మూడే ఉన్నాయి, నాలుగోది ఏమిటి చెప్తాం, గాబరా పడకు. కారము అనేటటువంటిది ఊరికే ఆ అనే అక్షరం అని చెప్పడానికే తప్ప ఆ కారానికి ఆ రేపర్కి ఏమి వాల్యూ లేదు. పాదమాత్ర మాత్రాశ్చ పాద, పాదములే మాత్రలు, మాత్రలు కూడా పాదములే. ఈ వాక్యాన్ని ఆయన వివరించలేదు. పాదమాత్ర మాత్రాశ్చ పాద అనే దానికి ఆయన భాష్యం చెప్పలేదు. ఎందుకంటే అదే ఇదని చెప్పబోయే మొత్తం స్టోరీ అదే కాబట్టి దాని గురించి చెప్పలేదు. ఓకే. ఆత్మకు నాలుగు పాదాలండి. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. విహవీన విశ్వ తేజస ప్రాజ్ఞ తురియ. మరి ఓంకారానికి నాలుగు పాదాలు ఉండాలి సామ్యతకు. ఇక్కడ ఆవుమా అని చెప్పారు, అకార ఉకార మకారాలు అన్నారు, మరి నాలుగో పాదం చెప్పలేదు. చెప్తున్నాం ఉండు. అదో ఓంకారంలో కారం లైక్ చాక్లెట్ ర్యాపర్ అయిపోయింది. అయం ఓంకార పాదశ ప్రవిభజ్యమాన. ఓంకార ఇస్ డివైడెడ్ టు ఫోర్ కంపోనెంట్స్. మాత్ర ఈజ్ కంపోనెంట్. మాత్రం అధికృత్య వర్తతే. మాత్రం అంటే ఆ పార్ట్ని కాంపోనెంట్స్ మీద ఆధారపడి ఉన్న విశ్లేషణ కనుక దానిని అధిమాత్రం. ఇది కూడా అవిభావ సమస్య. మాత్రా సెంటర్డ్ డివిజన్. వాట్ ఆర్ దే? పాదమాత్ర మాత్రాశ్చ పాద. మంత్రంలో ఉంది. ఆత్మనః ఏ పాదాః తే ఓంకారశ్చ మాత్ర ఏవ. అబ్సల్యూట్ ఈక్వేషన్. ఆ మాట ఆయన రాయలే. ఆత్మనః ఏ పాదాః తే ఓంకారశ్చ మాత్ర ఏవ అనే భాష్యం రాయలేదు. ఎందుకంటే సెల్ఫ్ ఎవిడెంట్గా ఉందని పాదమాత్ర మాత్రాశ్చ పాద అనే దాన్ని వేరుగా వివరించలేదు. కానీ ఆనందగిరి ఏమన్నారు? ఆత్మనః ఏ పాదాః తే ఓంకారశ్చ మాత్ర ఏవ. This equation, this equation is not a conditional equation. A is equal to B if B is greater than 1 అని చెప్పట్లా. A is absolutely equal to B. In fact, A ఉంది, BA A ఒకటే ఉంటున్నారు. Absolute equations. These are not relative equations. Okay. Now, ఆత్మ యొక్క నాలుగు పాదములకు ఓంకారంలో ఉన్న నాలుగు కాంపోనెంట్స్కి మాత్రలకు సమన్వయం. చతుష్పాదాత్మ నాకు తెలుసు. విశ్వ తేజస్స ప్రాజ్ఞ తురియ అవస్థలు కావు, పాదాలు. చతురాత్మ ఓంకారం అంటే ఏమిటి? అకార ఉకార మకారాలు. మరి నాలుగోది ఏమిటి? నాలుగోదో ఆ మాత్ర. ఈ మూడు కానిది, ఈ మూడింట్లో లేనిది. అంటే ఏమిటి? సైలెన్స్. ఓకే. సైలెన్స్ అన్నారు, నాకు మళ్ళీ శూన్యవాదం చెప్తున్నారా ఏమిటి? సైలెన్స్ అంటే ఏమీ లేదు అని అనిపిస్తుంది మీకు. సైలెన్స్ ఈజ్ నాట్ ది యాబ్సెన్స్ ఆఫ్ సౌండ్. శాంతం అంటే ఏమిటి? అన్ని ఉపశమించిన తరువాత కూడా ఏదైతే చైతన్య రూపంగా మిగిలి ఉందో తదేకో అవశిష్ట శివ కేవలో అనే పాజిటివ్ సెన్స్నే ఇండైరెక్ట్గా చెప్తుంది. శాంతం అనేది నెగటివ్గా అనిపించినా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇట్ ఈస్ ఏ పాజిటివ్ కనోషన్. ద చైతన్య తురియ ఈజ్ ఓవర్లుకింగ్ ఆల్ ది అశాంతీస్. వెన్ ఆల్ ది అశాంతీస్ ఆర్ కెప్ట్ aside, వాట్ ఈస్ రిమైనింగ్ ఈజ్ ద శాంత్. లైక్ దట్ సైలెన్స్. ఇది అభావరూప నిశ్శబ్దము కాదు. అభావరూప నిశ్శబ్దం అంటే ఏమిటి? అభావరూపం అంటే నెగటివ్ సైలెన్స్. అంటే శబ్దములు లేకపోవుట అనేటటువంటి పరిస్థితి కాదు. శబ్దములు లేకపోవుటయే ఆత్మ అవుతే అది శూన్యమవుతుంది. మళ్ళీ అక్కడ మాధ్యమిక బౌద్ధులు రెడీగా ఉన్నారు, శూన్యవాదం మీరు ఒప్పేసుకున్నారు అని గెంతడానికి. ఇది భావరూప నిశ్శబ్దము. అంటే నిశ్శబ్దాన్ని కూడా తెలుసుకుంటున్నటువంటి చైతన్యం. అక్కడ శబ్దము లేదు. ఎలా తెలిసింది మీకు? ఏ శబ్దం లేదండి, నిశ్శబ్దంగా ఉందండి. అంటే దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ నోయింగ్ ద నిశ్శబ్ద. దట్ నోయర్ ఈస్ ద చైతన్య. సైలెన్స్ ఈజ్ ద చైతన్య ఓన్లీ అని అర్థం. నాట్ ది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తత్ర విశేష నియమ క్రియతే. ఈ విషయంలో కొన్ని స్పెషల్ కండిషన్స్ పెడుతుంది. ఏమిటా కండిషన్స్? అకార ఈజ్ ఈక్వల్ టు
విశ్వ, తర్వాత ఉకార ఈజ్ ఈక్వల్ టు తైజస, మకార ఈజ్ ఈక్వల్ టు ప్రాజ్ఞ. ఆ విధంగానే చెప్పాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు అకారాన్ని మకారాన్ని ఉకారాన్ని ఆ నాలుగు పాదాలతో ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా కలిపేయకు. దెర్ ఈజ్ ఎ పర్పస్ అండ్ దెర్ ఈజ్ ఎన్ ఆర్డర్ ఇన్ విచ్ వి వాంట్ యూ టు ఈక్వేట్ వన్ విత్ ద అదర్. akaram should go with the Visva, Ukaram should go with the Taijasa, Makara should go with the Prajna, and silence or Amatra should go with the Turiyam. This is the prescribed order. There is a Vishesha Niyama here. Vishesha Niyama is being given. Tatra Vishesha Niyama kriyate. Not a random order. You don't take Akara and put it as Prajna and Ukara and put it as Turiya. Like that you cannot do. There is a particular order, particular purpose, particular way in which these equations should be made. There are four equations. These four ultimately mean only one equation. What are the four equations? Can you write the four equations? Akara of Onkara is equal to Vishwa of the Chatushpada Atma. Ukara of Onkara is equal to the Tejas of the Chatushpada Atma. Makara of the Onkara is equal to the Prajna of the Chatushpada Atma. Amatra leka Bhavarupa silence, the Chaitanya which recognizes even the silence, is equivalent to the Turiya in which all the three avasthas are there. This is the order. You cannot randomly allocate one for the other. That's what this simple phrase, Tatra Visheshanayamaha Kriyate, means that. Okay. వచ్చేసాం ఈరోజు వేగరంగా. ఓంకారం యొక్క నాలుగవ మాత్ర వాచ్యార్థంగా చూసుకుంటే అమాత్ర లేక సైలెన్స్ అని చెప్పవచ్చు. కానీ ఇది సాధారణమైనటువంటి నిశ్శబ్దం కాదు, అభావరూప నిశ్శబ్దం కాదు, భావరూపమైన నిశ్శబ్దము. లక్ష్యార్థం ఏమిటి? సైలెన్స్ లేక అమాత్ర అనగా చైతన్యం. The consciousness which pervades and reveals even the silence also. The consciousness reveals only silence. No, it reveals the Akara, it reveals the Ukara, it reveals the Makara, it reveals the Vishwa, it reveals the Taijasa, it reveals the Prajna. In fact, it reveals everything, and also it reveals the silence also. నిశ్శబ్దము కూడా ఎందులో తెలియవస్తుందో, నిశ్శబ్దము కూడా దేని ఎందు తెలియవస్తుందో ఆ అధిష్టాన చైతన్యమే నాలుగవ మాత్ర ఓంకారము. అంటే అమాత్ర అనగానే అక్కడ ఏదీ లేదు, నిశ్శబ్దమని ఊహించవద్దు. ఆ నిశ్శబ్దాన్ని గ్రహిస్తున్న చైతన్యమే ఓంకారం. అవతారిక తత్ర విశేష నియమ క్రియతే. ఇక్కడ ఒక ప్రత్యేక నియమం చేయబడుతున్నాం. ఓంకారం యొక్క నాలుగు మాత్రలు ఆత్మ యొక్క నాలుగు మాత్రలతో కలిపే విధానాన్ని చెప్తున్నాం. తత్రా ఈ విషయంలో అంటే నాలుగు మాత్రలను నాలుగు పాదాలతో ఈక్వేట్ చేసి చెప్పేటప్పుడు విశేషణీయమే క్రియతే. అకారము ఈజ్వల్ టు విశ్వ, ఉకారము ఈజ్వల్ టు తేజస, మకారము ఈజ్వల్ టు ప్రాజ్ఞ, అమాత్ర ఈజ్వల్ టు తురీయం. అమాత్ర ఆర్ సైలెన్స్ డజంట్ మీన్ the simple silence or absence of any sound. It means the Chaitanya which reveals the silence also. That is the Turiyam. Silence is the Lakshyartha of silence. Sakshi Chaitanyam, Turiyam, మూడింటికి ఆధారం. ఏ ఏ మాత్రలను ఏ ఏ పాదాలతో కలిపి సమన్వయించుకోవాలి అనే విషయాన్ని 9వ మంత్రం, 10వ మంత్రం, 11వ మంత్రంలో బోధిస్తుంది. 9వ మంత్రంలో విశ్వణ్ణి, 10వ మంత్రంలో తేజస్సుణ్ణి, 11వ మంత్రంలో ప్రాజ్ఞుణ్ణి. మరి అమాత్ర గురించి చెప్పలేదు, అది వస్తుంది మళ్ళీ కొన్ని కారికలు అయిన తర్వాత 12వ మంత్రంలో అమాత్ర ఎజుకోటు తుమేతురీయం అంటూ బోధించబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్. ఈ పద్ధతిగా మనం 8వ మంత్రాన్ని మనము ముగించుకున్నాము. ఇప్పుడు 9వ మంత్రానికి శనివారం నాటికి రెడీగా ఉన్నాం.
సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇచ్చేతత్. అందరూ ఒకసారి ఓం అనండి. ఓం. 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 అకారాలకు మధ్యన ఒక సైలెన్స్ వచ్చింది. ఆ సైలెన్స్ అంటే ఏమిటి? ఆ నిశ్శబ్దాన్ని కూడా తెలుసుకుంటున్న చైతన్యమే నేను. అదే తురీయం.